అసలు సాధన, అనుష్ఠానము, ఉపాసనం అంటే ఇవే. ఇవే ప్రధానం. ఈ మధ్య కాలంలోగా 40, 50, 60 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రాచుర్యం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ఉందిది. హ్మ్. ఇటు కర్ణాటక, ఈ ఆంధ్ర, తెలంగాణ, అటు తమిళనాడు వరకు ఈ పద్ధతులున్నాయి. ఏంటి? అది గూడా ఆధునీకరణతో వచ్చిన గురువుల యొక్క పుణ్యం వల్ల ఇది స్ప్రెడ్ అయింది. ఏంది? కేవలం మంత్ర జపం వరకే. హ్మ్. తెలిసి తెలియని జ్ఞానం. అదే. ఇప్పుడు నేను ఆ మధ్యలో ఒక 7, 8 మందికి నీలాగానే అన్నాను. ఏమయ్యా సాధన అంటే ఈ క్రమంలో రావాలే గదా! ఏం క్రమం? దానికి 8 ఛానెల్స్ ఉంటాయి. 8 పద్ధతులుంటాయి. 8 పద్ధతులతో చేస్తేనే జపం. అది భూత శుద్ధి, ఆసన శుద్ధితో ప్రారంభమై, ఆచమన ప్రాణాయామాదులతో మొదలుపెట్టుకొని, పారాయణ సహిత లఘు పూజతో మొదలుకొని, అనుష్ఠాన పద్ధతి పూర్చికతో అన్నిటిని చేస్తూ, మధ్యలో ఏదైతే మూడో వంతుగా జపమై, జపము తర్వాత పునరాచమనం, పునరార్ఘ్యం అంతా అయిపోయిన తర్వాత, చిట్ట చివర ఆత్మధ్యానం గురువందనంతోనే సమాప్తయితది. గంటన్నర టైం పడతది.